హాయ్ నేను సతీష్. నామినేషన్లు వైల్డ్ స్ట్రోమ్తో జయించారు కదా, మరి మీకేమనిపించింది? ఎవరు పాయింట్లు బాగున్నాయి, ఎవరు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఎవరు ఫైర్ బ్రాండ్ లాగా ఓపెన్గా ట్రాన్స్పరెన్సీతో ఎస్ మనం అనుకుంటున్నది ఆడియన్స్కి ఏదైతే ఉందో అదే చెప్పారు, చక్కని పాయింట్లు పెట్టారు, మంచి పాయింట్స్తో లాక్ చేశారు, లాజిక్స్ లాగారు అనిపించింది. ఒక మెసేజ్ పెట్టండి. ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది కదా. సో మరి ఓటింగ్ అయితే ఎటు నేను ఇప్పటికే చెప్పినట్టుగా అఫీషియల్గా ఈరోజు ఎపిసోడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈ ఎపిసోడ్ తర్వాత కూడా లైవ్, ఎందుకంటే అర్ధరాత్రి వరకు జరిగింది కనుక చాలామంది చూడకపోవచ్చు, ప్రోమోలు చూడడం. అట్లాగే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ మీద ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఏర్పడుతుంది. ఇప్పటికే మీకు ఏమనిపించింది? ఏ కంటెస్టెంట్ గురించి, అట్లా వైల్డ్ కార్డు కావచ్చు, పాత కంటెస్టెంట్ గురించి కూడా మెసేజ్ పెట్టండి. మరి ఇప్పటికైతే 6 నామినేషన్లో ఉన్నారు కదా, ఈ 6 సంబంధించి ఓటింగ్ ఎట్లా ఉండబోతుందంటే, నామినేషన్లోకి వచ్చింది 6 కానీ రాని వాళ్ళు ఇంకా ఒక 10 మంది వరకు ఉన్నారు కదా. సో వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ పిఆర్ టీమ్స్ కావచ్చు, హౌస్లో ఉన్నవాళ్ళు, నామినేషన్లో ఉన్నవారు ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో నామినేషన్లోకి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే హౌస్లో ఉన్నారో నామినేషన్లోకి రాకుండా వాళ్ళ ఓట్లు కూడా షేరింగ్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కీలకమే. అట్లాగే మెయిన్ ఏంటంటే, వాళ్ళ సంతృప్తి కోసం బాట్స్తో కొన్ని వెబ్సైట్స్లో వేయించినా సరే, మెయిన్ అన్ని రకాలుగా సోషల్ మీడియాలో చూసుకుంటే ఫ్యాన్ బేస్ గట్టిగా ఉండేవి, పిఆర్ టీమ్స్ గట్టిగా తీవ్రంగా ప్రయత్నించేవన్నీ కలిపి ఇక్కడ ప్రభావం చూపబోతున్నాయి. మరి 6 ఎవరికి డేంజర్ జోన్ ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు క్లియర్గా చెప్పేస్తా. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అట్టగా జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ అయితే ఏమంటారు దాన్ని, సబ్స్క్రైబ్ అయితే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మెసేజ్ పెట్టండి. ఎక్స్ కంటెస్టెంట్స్ని కూడా తీసుకొచ్చి గేమ్ ఆడించబోతున్నాడు. గత సీజన్ 8లో గమనించారు కదా మీరు. పాత కంటెస్టెంట్లు హారిక, అట్టగా ఇంకొక అమ్మాయి పునర్నవి భూపాలం, ఇట్లా అందరూ వచ్చి కొన్ని టాస్క్లు ఆడించి బాగా వాళ్ళు సంచాలకులుగా వ్యవహరించి టాస్క్లు ఆడించి వెళ్ళారు కదా. అలాంటిది కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఎవరు వస్తారో, ఎవరు ఏం టాస్క్లు ఆడిస్తారు, ఎలాంటి కంటెంట్ వస్తుందో రాబోతుంది. మొత్తానికి ఇప్పటికే హౌస్ కలకల ఆడిపోతూ ఉంది. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మరొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అట్లాగే ఇంకొక టాస్క్లు ఏంటంటే, ఈ అసెంబ్లీ టైప్ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి ప్రజా సమస్యలు తీర్చాలి. ఇలాంటి ఫన్ టాస్క్లు కూడా, ఫన్ అండ్ ఫైర్ వచ్చేది పర్ఫార్మెన్స్ బేస్డ్ చేసుకున్నది చాలా టాస్క్ కూడా రాబోతుంది. సరే, వాటి అప్డేట్స్ అన్ని ఇప్పటికే నేను షేర్ చేసా. అందుకే ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫస్ట్ మన ఛానల్లోనే వస్తాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయడం మర్చిపోకుండా. ఇక ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే తనూజ గౌడ, ఈ అమ్మాయి ఉంది. 30% వరకు ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈవిడికి ముందు నుంచి 10 ఏళ్ళకి పైగా సీరియల్స్లో ఉండడం వల్ల ఆ సీరియల్స్ చూసేవాళ్ళు ఇక్కడ షోలో ఎట్లా ఉంది ఏంటనేది కాదు, మాకు తనూజ ఇష్టం, మాకు తనూజ ఆమె ఆట మాట ఎవ్రీథింగ్ నచ్చితేనే బాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ కూడా ఈవిడికి బాగా ప్లస్ పాయింట్ అయింది. హౌస్లో ఈవిడ ఆట తీరు విధానం నచ్చి కొంతమంది కనెక్ట్ అవుతారు కదా. అట్లా మొత్తంగా చూసుకుంటే ఈవిడికి ఫ్యాన్స్. అట్లాగే పిఆర్ టీమ్ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఏ వీడియో అయినా చూడండి, తనుజ ఫస్ట్ వీడియో అప్లోడ్ అయ్యి పబ్లిష్ అవి అవగానే వస్తాయి. అవి జనరల్గా అలాంటి కామెంట్స్ ఎవరంటే ఆ పిఆర్ టీమే చేస్తుంది. అది హైప్ కోసం ఏంటి చూస్తారు అందరూ. ప్రోమో రాగానే ఏం మెసేజ్లు పడ్డాయి, ఎవరేం పెట్టారు అన్నీ ఖచ్చితంగా జనరల్ ఆడియన్స్ చూస్తారు. ఈ జనరల్ ఆడియన్స్ ఏంటంటే ఆట చూశాక, ప్రోమోలు గమనించాక, మినిమం అర్థం చేసుకున్నాక ఇట్లా చేస్తారు. ఇప్పుడు నా రివ్యూ కావచ్చు, అప్లోడ్ చేస్తే వీడియోలో 15 నిమిషాలు ఎంత ఉంటే చూడకముందు టక్ అని కొందరు మెసేజ్లు పెడతారు. రియల్ ఫ్యాన్స్ కొందరు చూసి వాళ్ళు కనెక్ట్ అయ్యిందో లేదు, ఒపీనియన్ షో గురించి ఆట గురించి చెప్తారు. బట్ పిఆర్ అంటే ఓన్లీ ఓట్ ఫర్ తనుజ అట్లా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, తనుజకు మాత్రమే పిఆర్ ఉందని నేను చెప్పట్లే. చాలామంది కంటెస్టెంట్లకి అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కామనర్స్తో సహా చాలామందికి పెట్టుకున్నారు. సో ఈవిడికి ఏంటంటే ఫ్యాన్స్ ప్లస్ పిఆర్ 2 దండిగా పుష్కలంగా చాలా బలంగా ఉన్నాయి. ఈ అమ్మాయి అయితే పక్కా సేఫ్ జోన్, నో డౌట్. ఇక డీమోన్ పవన్, మరి ఇతనికి లేదంటే ఇతనికి కూడా ఉంది పిఆర్. ఎందుకు లేదు? నేను చెప్పే కదా, అందరికీ ఉంది, మ్యాక్సిమం అందరికీ ఉంది. ఎవరికి లేదనేది కూడా ఇంకెప్పుడైనా ఒక సందర్భంలో చెప్పుకుంది. ఈ వారం ఓటింగ్లో ఉండేవాళ్ళు డీమోన్ 2వ ప్లేస్లో ఉన్నాడు, 22%. కామనర్స్లో ఈ వారం నామినేషన్లో ఎవరు లేరు. సో కామనర్లో ఒక్కడైనా మిగిలాడు కదా. ఆ వెళ్ళిపోయిన కంటెస్టెంట్లకు పడే ఆ 2-3% లెక్క అయినా సరే మొత్తంగా కలిసి వస్తుంది. అట్టగే రీతు నామినేషన్లో లేకపోవడం, ఆవిడ పిఆర్ కావచ్చు, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళు కూడా దోస్తులే కనుక వాళ్ళిద్దరూ శ్రీజ అవుట్ అయిపోవడం, కళ్యాణ్ కూడా నామినేషన్ లేకపోవడం, ఈ మెయిన్ కామనర్ జోన్ రామ్తే ఒక్కడే కనుక ఈ ఓటింగ్ జరుగుతుంది. ఫిజికల్ టాస్క్లు అయితే గట్టిగా ఆడతారు, నో డౌట్. ఇక ముందు కూడా మంచి టాస్కులు ఉండబోతున్నాయి. ఈ వారం పక్క సేఫ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. ప్రస్తుతానికి చూసుకుంటే ప్రీ ఓటింగ్ అనాలిసిస్లో చూస్తే మంచిగానే ఉంది. అయితే ఆయాష కడిగడు మాది ఎట్లా ఉందంట, బాగా ఉందరాడు ఆయన, పులిహోర బాగా కలుపుతున్న మాదిరిగా వాడు చెప్పింది, కొద్దిగా మార్చుకునే మాదిరిగా. బట్ ఆయన స్టార్ట్ చేయదు, అందుకోసం వచ్చాను, ఆ రకంగానే ఉందాం అనుకుంటున్నాడు. మాదిరి అయితే కరాఖండ్కి మొహమ్మదే చెప్పేస్తుంది ఎవరు ఏంటి పొజిషన్లో ఉంటారంటే. డీమన్ టాప్ 5లో ఉండడు, రీతు టాప్ 5లో ఉండదు, ఎవరు ఉండరు ఫటాఫటమైనట్టు చెప్పేస్తుంది.
అయితే ప్రస్తుతానికి ఈ వారం అయితే డీమాన్ సేఫ్. ఇక మూడో ప్లేస్లో సుమన్ శెట్టి ఒక 15% ఓటింగ్ జరుగుతుంది. నిజంగా ఎన్ని వారాలున్నా అంతే ఉన్నాడు. కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఇప్పుడు అన్ఫేర్గా పంపించేటప్పుడు పంపించేది కంటెంట్ లేని వాళ్ళు పంపించవచ్చు కదా. ఆడియన్స్కి ఆ రకంగానే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. మొన్నే వదిలించుకోవాల్సిన అవకాశం వచ్చినప్పుడు వదిలించాల్సింది. ఎందుకు షోకి భారం తప్ప ఏముంది? ఏం చేసావయ్యా 6 వారాల హౌస్లోకి వెళ్ళి వెనక్కి చూసామంటే 6 వారాల్లో ఒక 6 మాటలు ఆడి ఉంటా అంతే, అంతకు మించలే. మరి ఏంటో ఎందుకు ఈ వారం మళ్ళీ ఇతనికి మైనస్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే ఆ ప్రియాకి సంబంధించి రమ్య ఉంది కదా, ఆ అమ్మాయి కొత్త అమ్మాయి గోదావరి యాస, చాలా రోజుల తర్వాత హౌస్లో గోదావరి యాస బాగా ఉంటుంది కదా, వినడానికి బాగుంటుంది యాస. ఆ అమ్మాయికి ఫుడ్ ఇచ్చాడు కదా బంపర్ ఆఫరు, ఒకరితో షేర్ చేసుకోవాలంటే సుమన్తో చేసుకుంది. సో మరి ఆయన ఇప్పటికే పర్ఫార్మెన్స్ లేదు, టాస్కుల్లో ప్రయత్నం చేస్తున్నాడు కానీ కంటెంట్ ఎలివేషన్ అంత తక్కువ. ఈ ఫుడ్డే సెన్సిటివ్, కావాల్సినంత పుష్కలంగా తెప్పించుకొని తినండి అనేటప్పుడు మరి అది ఎట్లా వస్తుందో, పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో చూద్దాం. ఇప్పటికే ఎమాన్యుయల్ సెటైరికల్గా సరదాగా జోకేస్తాడు. ఎలాగన్నా టెనెంట్స్ ఉండేటప్పుడు అన్ని కష్టాలు పడ్డాం ఫుడ్ కోసం, నువ్వు వెంటనే ఎలాగన్నా వెళ్ళిపోయావు అంటూనే అది కాదంటే ఊరికే అన్నాను, జోగిని ఎంజాయ్ చేయి, పుష్టిగా తిను, చక్కగా తినని. ఫుడ్ చుట్టూ చాలా గొడవలు వస్తాయి. ఈ రకంగానే మరి అతని నుంచి కంటెంట్ వస్తుందో రాదో చూద్దాం. వచ్చేది పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా, అసలు వస్తుందో రాదో అనేది డౌట్ నాకు. సో ఇతనికైతే ప్రస్తుతానికి సేఫే. ప్రస్తుతానికి నేను అంటున్నది అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అట్లాగే 4th ప్లేస్లో భరణి ఒక 12%. ఇప్పుడు ఎట్లా అంటే మెయిన్ అతనికి సేఫ్ గేమ్ వల్ల బిస్కెట్ అయిపోయాయి. ఎంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలో అంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మొన్న యూకే నుంచి ఆ అమ్మాయి అయితే కరాఖండిగా బాండ్స్ భరణి మీరు మిమ్మల్ని ఉంచాలని లేదు కూడా చెప్పింది. ఇప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఓపెన్ అవ్వాలి, ఫ్రీగా ఉండాలి. ఫ్రీ బర్డ్ లాగా ఉంటేనే బాగా ఆడగలుగుతారు. అంతే తప్ప ఈ బంధాలతో బందీ అయిపోవడం ఎందుకు? ఇప్పుడు మాధురి ఏమంటుందంటే ఇతను నిరకాటంలో పెట్టినట్టుగా తనూజ, దివ్య, రాము ఉంటే మీరు ఎవరికి చేస్తారు అంటే చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడే. ఎవరు నామినేట్ చేస్తారంటే నేను దివ్యని ఆవిడ వదలదుగా మాధురి పదే పదే గుచ్చి అడిగితే నేను దివ్యాన్ని నామినేట్ చేస్తాను అన్నాడు. ఎందుకు అంటే తనుజని చేస్తారని ఆవిడ ఇరకాటాలు పెడితే లేదు దివ్య అన్నాడు. ఎందుకంటే దివ్య అయితే మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది, ఫైట్ చేయగలదు, ఎలాగైనా తనను ప్రొటెక్ట్ చేసుకుని మళ్ళీ సేవ్ అవ్వగలదు అని చెబితే, అంటే రాము వాళ్ళంటే మేమైనా పనికి మాలలో మాకు ఫైట్ రాదే, మేము ఆడలేమో, మేము మెచ్యూరిటీ కాదని మాదిరిగా సేమ్ అట్లాగే తనుజ విషయంలో కూడా ఇతను మాట్లాడేవాడు కదా. ఆవిడ అర్థం చేసుకుంటుంది, ఆవిడ మెచ్యూర్డ్, ఆవిడకి స్పిరిట్ ఉంది, స్పోర్టివ్గా తీసుకుంటుంది అని అట్లాగే ఆవిడ కూడా వేస్తుంది వెంటనే మాదిరి కూడా. అంటే ఈవిడ మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, ఫైట్ చేస్తుంది అంటే వీళ్ళు పనికి మాలలా, వీళ్ళకి చేత కదా, వీళ్ళు వేస్ట్ కాదా ఇట్లా. అలాగే సో ఆ రకంగా ఆవిడైతే చెప్పేస్తూ ఉంది. అట్టగా ఆయేష అర్థం కావట్లేదు అబ్బా, కొంత టైం పడుతుందని కూడా వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, మాధురి భరణి వీళ్ళందరూ. ఆవిడైతే చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంది కదా. సో గేమ్ అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఏ జంకు బొంకు మొహమాటం గిల్టర్ లేకుండా చెప్పాల్సింది ఫటాఫట్ ధనార్దన్ దీపావళి ముందే హౌస్లోకి తెచ్చేసింది కనుక వాళ్ళంతా ఆవిడని అబ్జర్వేషన్లో పీరియడ్లో పెట్టినట్టుగా చూస్తే సాఫ్ట్గా ఉంది, చక్కగా రిసీవింగ్ బాగానే ఉంది, కానీ వేరియేషన్స్ ఆడించేస్తుంది అని ఆలోచనలో పడ్డారు. సరే ఇప్పుడు ఆవిడ ప్రస్తావన ఎందుకంటే మాట్లాడడానికి ఆలోచనతో పడ్డారు. ఇక నెక్స్ట్ వన్ దివ్య ఉంది ఒక 11%. ఈ అమ్మాయికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ లేదు, గత వారం పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఇంపాక్ట్ ఎలాంటిది గత వారం క్రియేట్ అవ్వాల. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు తుఫాన్లాగే వచ్చింది, కానీ ఆ భరణితో బాండ్ వల్ల ఒక భస్మసర హస్తం పన్నెట్టుగా అయిపోయింది దెబ్బకి. ఇంకా ఎదుగు లేదు బొదుగు లేదు, అలా ఉండిపోయాయి. అది లేకుండా ఇండివిజువల్గా అమ్మాయిలో క్లారిటీ చాలా బాగుంది, పాయింట్లు చక్కగా మాట్లాడింది, ఫటాఫట్లు ఆడించింది, ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేస్తుంది. ఆ ఇండివిజువల్ ప్లే ఉంటే బాగుండేది. ఒక్క భరణితోనో అతికిపోవడం వల్ల ఈ అన్నా చెల్లెలు అనుబంధం మాకు చాలమనే పరిస్థితి వచ్చింది. అదే సోలో ఫైట్ ఆడితే ఇప్పుడు భరణి దూరం పెడదాం అనుకుంటున్నాడు, వదిలించుకున్న బాండ్స్ అని. బట్ ఈ అమ్మాయి ప్రోటీన్ షేక్ ఎందుకు తాగలేదు, నాకు ఎందుకు పిలవలేదు, నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు అంటే ఈ అమ్మాయి కూడా ఏ బాండ్స్ గురించి చెప్పిందో ఆ బాండ్స్లో ఈవిడ కూడా ఆట బిస్కెట్ అయిపోయేలా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, ఏం పేరు, ఆయేష. ఇప్పటికైతే చాలా క్లారిటీతో ఉంది. నేను వైల్డ్ కార్డ్గా వచ్చా, 5 వారాల తర్వాత వచ్చా, మీరు ముందు నుంచి వచ్చారు, నాకు ఆడియన్స్ ఓట్లు వేయాలంటే నేను ముద్దపప్పులో మూల కూర్చుంటే ఎందుకు వేస్తారు? బయట ఉన్న ఆడియన్స్ నాకు కనెక్ట్ అవ్వాలంటే ఇమ్మీడియట్గా ఓట్లు వేయాలంటే నేను ఒక వైల్డ్ స్ట్రోమ్ లెక్క, ఒక తుఫాన్ లెక్క, ఒక సునామీ లెక్క ఉండాలని మాదిరిగా ఆవిడ చెబుతా ఉంది. ఎగ్జాక్ట్లీ అలాగే ఉండాలి, ఆటల్లో మాటల్లో దూసుకుపోవాలి. అందుకే ఆవిడ బయట ఒక ఆడియన్గా చూసేటప్పుడు ఏ కంటెస్టెంట్లో మైనస్లు ఉన్నాయి, మెయిన్ తనుజ మీద ఫోకస్ టార్గెట్ ఎందుకనేది కూడా క్లారిటీ ఇచ్చేసింది. నేను వీక్ కంటెస్టెంట్లు అనుకునే వాళ్ళతో ఫైట్ చేస్తే నాకేం వస్తుంది? ఆ శ్రేజ కావచ్చు, ఈ అమ్మాయి కావచ్చు, స్ట్రాంగ్ ప్లేయర్స్, అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్ని నా టార్గెట్. సో అయితే నేను ఎలివేషన్ వస్తుంది, అందుకని కాంప్రమైజ్ కాను, ఉన్నది ఉన్నట్టు నాకు అనిపించి చెప్పేస్తానని ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోవాలి ఇమీడియట్గా. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ 6 వస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ అయింది? ఈ అమ్మాయిదే కదా. ఈ అమ్మాయి ఏంటారు నేను ఎలా ఉంది, ఫైర్ బ్రాండ్ లాగా బాండ్స్ బ్యాచ్కి బ్యాండ్ మోజా మోగించినట్టుగా ఉంది కదా, మాదిరిగా వచ్చింది కదా అట్లా. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి మిగతా వాళ్ళకి కొంతమంది నేను చెప్పినట్టుగా
పిఆర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు గేమ్ని కన్విన్స్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కనుక, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కనుక ఆయేష గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారు, తమ ఫేవరెట్ కంటెస్ట్ గురించి డప్పు కొడతా ఉంటారు, బాజా మోగిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి భయంకరమైన ఇంపాక్ట్ సునామీలాగా విరుచుకుపడేటప్పుడే ఆడియన్స్తో కూడా వైబ్రేషన్ వస్తుంది. సో అట్లా దివ్యకి స్టార్టింగ్లో వచ్చింది, ఒక తుఫాను మాదిరిగా వచ్చింది, కానీ ఆ భరణి బాండులో బందీ అయిపోయారు. సో ఇప్పుడు ఎలివేషన్ రావాలంటే ఇప్పుడు అదృష్టం ఇంకా ఏంటంటే దివ్యకి మాధురి ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంది కనుక వర్కౌట్ అయితే దివ్య మళ్ళీ బిందాస్ ప్రస్తుతానికి సేఫ్ జోన్. మరి రిస్క్ జోన్లో ఎవరు ఉన్నారంటే రాము రాథోడ్. ఏం చేస్తాండి ఈ కుర్రాడు, ఈయన కూడా పెద్ద ప్రభావం అయితే లేదు, అలాగే ఏదో ఫ్రెండ్స్ జోనర్లో అలా సాఫీగా ఆడతా పాడతా ఫన్నీగా సరదాగా అయిపోయింది. ఆ భరణి ఇన్ఫ్లుయెన్స్ అయితే గట్టిగా ఉంది. కొద్దిగా ఈరోజు ఈ వారంలో ఎక్కువ ఫోకస్ లేక నామినేషన్లో కూడా హైలైట్ అయ్యాడు, ఎక్స్పోజ్ అయ్యింది ఆయన గేమ్ ఏంటి అనేది. డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు ఏంటి, సంచాలకుగా స్టాండ్ తీసుకొని పర్ఫెక్ట్ క్లారిటీ ఉండి తన వాళ్ళు ఉన్నారు భరణి ఉండేటప్పుడు ఓకే చూసి చూడనట్టుగా పట్టించుకున్నట్టుగా ఏమి జరగనట్టుగా, కాదు అనుకునేటప్పుడు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే మాదిరిగా చేస్తాను, ఇవన్నీ కూడా మైనస్ అయినాయి. సో ప్రస్తుతానికి వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హెవర్ అంటే రాము రాథోడ్. బుట్ట సర్దుకునే అవకాశాలు వెరీ హై. మరి మీకేమనిపించింది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మెసేజ్ పెట్టండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.